హలో, నేను మిస్ రావు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలన మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఆ సందర్భంగా ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీలు జరిగినాయి. 19 మంది అధికారులను బదిలీ చేయడం జరిగింది. ఆ బదిలీల్లో 2 పోస్టుల విషయంలో సచివాలయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకటి ద్వివేది. ద్వివేది గతంలో 2019 ఎన్నికల సందర్భంగా ఎన్నికల కమిషనర్గా పనిచేశారు. ఆ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయంతో చంద్రబాబు నాయుడే ద్వివేది ఛాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఇది బహుశా 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన. ఇది చాలా తక్కువ మందికే గుర్తుండి ఉంటుంది. ఇప్పటికీ కూడా మనం యూట్యూబ్లోకి వెళ్ళి ఆ రోజున ద్వివేది ఛాంబర్ ఎదుట చంద్రబాబు నాయుడు నిరసన వ్యక్తం చేసినటువంటి విజువల్స్ కానీ వీడియోస్ కానీ ఖచ్చితంగా ఉంటాయి. అలాంటి ద్వివేదికి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఫోకల్ పోస్టు ఇవ్వడం జరిగింది. ఆయనకి ప్రాముఖ్యత ఇస్తూ ద్వివేదికి నియామకం చేశారు. అలాగే ప్రద్యుమ్న గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సీఎం ఆఫీసులో పనిచేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన ఒక రకంగా ఫేవర్గా మారారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన కీలకంగా ఉన్నటువంటి ఐఏఎస్ల సంఘానికి ఒక ప్రతినిధిగా వ్యవహరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి జరగలేదు అనేటువంటి ఒక ప్రకటన ఐఏఎస్ల సంఘం నుంచి ఆయన విడుదల చేశారు ప్రద్యుమ్న. ఆ లెటర్ని చూస్తే కనుక ఏవైతే మీడియా హౌస్లు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా అవినీతి వార్తలు రాస్తున్నాయో వాటిని వ్యతిరేకిస్తూ ఐఏఎస్ల సంఘం తరపు నుంచి ఆయన ఒక లేఖ విడుదల చేశారు. అంటే దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఎంత క్లోజు ఐఏఎస్ అధికారి అనేది అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను బయటపెట్టినందువల్ల ఆంధ్రప్రదేశ్ గుడ్విల్ దెబ్బతింటుంది, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొద్దు, జగన్మోహన్ రెడ్డి నీతివంతమైనటువంటి పాలన అందిస్తున్నాడు అనేటువంటి పదజాలంతో ఆయన ఒక లెటరు ఐఏఎస్ఎల్ సంఘం తరపు నుంచి ఇష్యూ చేశాడు ప్రద్యుమ్న. అదే ప్రద్యుమ్న ఇప్పుడు సీఎం ఆఫీస్లో సెక్రటరీగా అపాయింట్ అయ్యారు. మిగతా బదిలీల విషయంలో పెద్దగా చర్చ అయితే జరగట్లేదు, కానీ సచివాలయంలో అటు ద్వివేది ఇటు ప్రద్యుమ్న ఈ ఇద్దరు ఐఏఎస్ల విషయంలో సచివాలయంలో బాగా చర్చ జరుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు మనిషి కాదు. ఆయన అధికారుల విషయంలో చాలా బోల్డ్గా ఉంటారు, అధికారుల విషయంలో చాలా సున్నితంగా ఉంటారు, అధికారులకు నొప్పి తగలనీయడు అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు మీద ఉంది. అన్నీ చేసినప్పటికి కూడా అధికారులు మాత్రం చంద్రబాబు నాయుడు మీద చివరికి వ్యతిరేకత వెలబుచ్చుతూ ఉంటారు. దానికి ఉదాహరణ 2014లో సీఎం అయిన చంద్రబాబు నాయుడు బస్సులో పరిపాలన సాగించడానికి అమరావతి వెళ్ళారు. తెలంగాణ నుంచి, అంటే హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి అక్కడికి ఉద్యోగులను రమ్మని ఆయన ఆహ్వానిస్తే ససేమిరా అన్నారు. ఆ తర్వాత ఆయన ఉద్యోగులకి డబుల్ హెచ్ఆర్ఏ, ట్రావెల్ చేయడానికి ప్రత్యేకమైనటువంటి బస్సు, ప్రత్యేకమైనటువంటి రైలు, టీఏలు డిఏలు డబల్ చేయడంతో పాటు వాళ్ళకి లాస్ట్కి తినడానికి తిండి కూడా ఉచితంగా పెడతామని చెప్తే అప్పుడు అమరావతి వచ్చారు. బలవంతంగా అమరావతి వచ్చారు చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు. సీన్ కట్ చేస్తే 2019లో ఇదే అధికారులు చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చేశారు. పైగా ఆ రోజు విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో మిగులు బడ్జెట్ తోటి తెలంగాణ ఏర్పడింది, లోటు బడ్జెట్ తోటి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అయినప్పటికి కూడా తెలంగాణ ఉద్యోగులకు ఎంత ఫిట్మెంట్ ఇచ్చారో దానికి మిన్నగా చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు అక్కడ ఫిట్మెంట్ ఇచ్చారు. అయినప్పటికీ సంతృప్తి చెందల ఉద్యోగులు. చంద్రబాబు నాయుడిని గద్దె దించేంత వరకు నిద్రపోల. 2019లో ఆయనకి వ్యతిరేకంగా పనిచేసి ఆయన్ని గద్దె దించడానికి ఉద్యోగులు తమ వంతు ప్రయత్నం చేశారు. అంటే
ఉద్యోగులు ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తోటి ట్రావెల్ చేయడానికి ఇష్టపడరు. చంద్రబాబు నాయుడు మళ్ళీ మిగతా సీఎంల కన్నా కూడా ఎక్కువగా వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు, అన్ని రకాల బెనిఫిట్స్ ఇస్తూ ఉంటారు. అయినప్పటికి కూడా తీరా ఎన్నికలు వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు ఉద్యోగులు. గత చరిత్రని కనుక మనం చూస్తే 2004 కానీ 1999 కానీ అప్పటి నుంచి చూస్తే కనుక, అంటే చంద్రబాబు నాయుడు చాలా బోల్డ్గా ఉంటారు. ఆయన కక్ష సాధింపు మనిషి కాదు. ఆయన దగ్గరికి ఎప్పుడైనా ఎంటర్ కావచ్చు, తప్పు చేయొచ్చు, తప్పు చేసినా కానీ మళ్ళీ దాన్ని సర్దిద్దుకోవచ్చు. ఆయన దగ్గర తప్పు చేసినా కానీ మళ్ళీ ఆయన దగ్గరికి చేరొచ్చు అనేటువంటి అభిప్రాయం సచివాలయ వర్గాల్లో ఉండేటువంటి ఉన్నతాధికారులు ఉంది. అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర అయితే ఒకసారి క్విట్ అయితే కనుక, ఒకసారి ఆయన కంట్లో పడితే, ఒక్కసారి ఆయన దృష్టికి వెళ్తే ఇక కెరీర్ మొత్తం కూడా ఆయన దగ్గరకు రానివ్వడు అనేటువంటి భయం ఉంది అధికారుల్లో. కానీ చంద్రబాబు నాయుడు విషయంలో ఆ భయం అధికారుల్లో లేదు. అందుకే ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి వెంకటరామరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘానికి సంబంధించినటువంటి లీడరు. ఆయన బాహాటంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేశారు. కానీ ఆయన మీద ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. అదే జగన్మోహన్ రెడ్డి సూర్యనారాయణ ఆయన మీద కేసులు పెట్టించాడు. ఆయన చేసిన ఒకే ఒక అంశం ఏంటంటే, సూర్యనారాయణ ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు. 1వ తారీఖు మాకు జీతాలు ఇవ్వండి అని చెప్పి గవర్నర్ దగ్గరికి వెళ్తే వినతపత్రం ఇవ్వడానికి అభ్యర్థించడానికి వెళ్ళారు. ఆ ఒక్క కారణంతో సూర్యనారాయణని వేటాడి ఆయన్ని సస్పెండ్ చేసి ఆయన మీద కేసులు పెట్టి రకరకాల హింస పెట్టారు ఆయన మీద. కొన్ని రోజుల పాటు అయితే అబ్స్కాండ్ అయిపోయాడు ఆయన. అది జగన్మోహన్ రెడ్డి చేసే పని. అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే భయంతో పనిచేశారు ఉద్యోగ సంఘాలు కానీ, ఉద్యోగులు కానీ, ఉద్యోగ నేతలు కానీ. కానీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ సంఘాలని, ఉద్యోగ నేతలు స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే, చంద్రబాబు నాయుడు దగ్గర ఇవాళ కాకపోతే రేపైనా సరే మళ్ళీ కోటరీలోకి వెళ్ళిపోవచ్చు, ఫోకల్ పోస్టులోకి వెళ్ళిపోవచ్చు, ఇలాంటి అభిప్రాయం వాళ్ళలో ఉంది. అందుకే ఇప్పుడు బదిలీల క్రమంలో జనరల్గా ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆ తర్వాత ఉన్నతాధికారులు ఉంటారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ అలా, ఆ తర్వాత మధ్య ఉంటారు, ఆ తర్వాత దిగువ స్థాయి ఉద్యోగులు ఉంటారు, మధ్య స్థాయి, దిగువ స్థాయి ఉద్యోగులు, అలాగే ఉన్నతాధికారులు సంబంధించి కొంత అవగాహన ఉంది ఎవరు ఏంటి అనేది. ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా వాళ్ళు సేవలు చేసుకున్నారు అనేది ఉన్నత అధికారుల విషయంలో కొంతవరకు అవగాహన ఉంది చంద్రబాబు నాయుడికి. కానీ మధ్యస్థాయి, కింది స్థాయిలో ఉండేవాళ్ళు ఎవరెవరు అసలు జగన్మోహన్ రెడ్డి కోర్టులు అనేది తెలుసుకోవడం అనేది అసాధ్యంగా ఉంది, తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. సో హోమ్ గార్డుల దగ్గర నుంచి పోలీసు విభాగంలో అయితే డిఎస్పీ దాకా ఎవరు ఏంటి అనేది తెలుసుకోవడం అనేది చాలా కష్టం ఇప్పటికిప్పుడు. అందుకే ఇప్పుడు బదిలీల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసినటువంటి వాళ్ళు, జగన్ భక్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ముందు వరుసలో వచ్చేస్తున్నారు. చంద్రబాబు నాయుడికి బొకేలు ఇచ్చినటువంటి వాళ్ళలో దాదాపుగా సగం మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి భక్తులుగా వ్యవహరించినటువంటి వాళ్ళే ముందుకు వస్తున్నారు. అసలు వాళ్ళు వెనకబడిపోయారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు, లేదంటే మధ్య మార్గంగా తటస్థంగా ఉండేటువంటి వాళ్ళు, నిబంధనల ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా వాళ్ళు సైలెంట్గా గుమ్మనంగా ఉన్నారు. కానీ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి భక్తులుగా వ్యవహరించారో వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ముందు వరుసలో వెళ్ళిపోతున్నారనేది సచివాలయంలో జరుగుతున్నటువంటి చర్చ. ఆ క్రమంలోనే ఇప్పుడు ప్రద్యుమ్న ఆ రోజున ఐఏఎస్ సంఘం తరపు నుంచి లెటర్ రాసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నీతివంతమైన ప్రభుత్వాన్ని రాజముద్ర వేసినటువంటి ప్రద్యుమ్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంఓ ఆఫీసులో సెక్రటరీ. అలాగే ద్వివేది ఆ 2019లో వన్ సైడ్ ఎలక్షన్ చేసినటువంటి ద్వివేదికి పెద్దపీట వేశారు. సో ఈ 2 నియామకాలతో పాటు
ఇప్పుడు మధ్యస్థాయి దిగువ స్థాయిలో బదిలీలకు రెడీ అవుతున్నటువంటి క్రమంలో రకరకాల అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి భక్తులు, జగన్మోహన్ రెడ్డి సేవకులు కొవ్వొట్ల మాదిరిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వెంటాడబోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని బదిలీలు నిదానంగానైనా చేస్తే బెటరు. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సవ్యంగా సాగనివ్వకుండా అడుగడుగున అడ్డుపడేటువంటి అవకాశాలు లేకపోలేదు. థ్యాంక్ యూ.